భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంటుంది. స్వాతంత్ర్యం కంటే పారిశుధ్యం ముఖ్యం. పల్లె పర్యటనల్లో పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరిస్తూ మహాత్మా గాంధీ చెప్పిన మాటలివి. మహాత్ముని ఆనాటి మాటలు స్ఫూర్తిగా తీసుకుని వాటిని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పొడి చెత్తతో ఎరువుల తయారీకి సంపద సృష్టి కేంద్రాలు ఏర్పాటు చేసింది. అలాగే ఇళ్లలో పోగవుతున్న పాత సామాన్లను సేకరించి బదులుగా నిత్యావసరాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభించింది. స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేసి పాడైపోయిన వస్తువులు సేకరిస్తోంది. వాటికి బదులుగా ఇళ్లలోకి అవసరమైన నిత్యావసరాలను ప్రజలకు అందిస్తోంది. మరి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ ప్రణాళికలు మెరుగ్గా చేపట్టేందుకు ఏం చేయాలనే అంశాలపై నేటి ఇది సంగతి కథనం. ఇంటి అవసరాలకు అనేక వస్తువులు కొంటాం. అవి కొద్ది రోజుల తర్వాత పాడైపోతాయి లేదా కాలం చెల్లిపోతాయి. ఏదో రకంగా ఉపయోగపడకపోవా అనే ఉద్దేశంతో వాటిని ఇంట్లోనే పోగు చేస్తాం. క్రమంగా అవన్నీ పేరుకుపోయి చెత్తగా మారతాయి. అయితే కొందరు పాత సామాను వాళ్లకు వేద్దామనుకున్నా ఆశించిన ఫలితం దక్కకపోవడంతో ఇంట్లో ఏళ్ల తరబడి ఉంచుతారు. దాంతో దోమలు, కీటకాలు, పురుగులకు ఆవాసమై అనారోగ్యాలకు కారణమవుతాయి. అయితే వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యానికి హాని జరగదనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఇంటిని, పరిసరాలని శుభ్రంగా ఉంచేందుకు రోజూ చెత్త తొలగించటం తప్పనిసరి. అలాగే పాడైన వస్తువులు, పనికిరాని సామాగ్రిని శాస్త్రీయంగా వదిలించుకోవటం అవసరం. అందులో భాగంగానే కేంద్రం 2021లో రూపొందించిన వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ అమలుతో చెత్తకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల విభజన, కంపోస్టింగ్, రీసైక్లింగ్ పై ప్రాధాన్యతనిస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకొచ్చారు. తడి, పొడి చెత్త వేరుగా సేకరించడంతో పాటు శాస్త్రీయంగా నిర్వహించే కార్యకలాపాల్ని చేపట్టారు. తడి వ్యర్థాల ప్రాసెసింగ్ చేసి వర్మీ కంపోస్టుగా మారుస్తున్నారు. ఘన వ్యర్థాలు పునర్వినియోగానికి పనికొచ్చే వాటిని స్క్రాప్ డీలర్లకు విక్రయిస్తున్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో స్వచ్ఛ రథం ఆలోచన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే పాత వస్తువులకు ధర కట్టి ఆ మేరకు నిత్యావసరాలు అందించడానికి శ్రీకారం చుట్టింది. గుంటూరు గ్రామీణ మండలంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలోనూ స్వచ్ఛరథం ద్వారా పాత వస్తువులు సేకరించి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పాత సామాన్లు బదులు నిత్యావసర సరుకులు ఇవ్వాలన్న ఆలోచనను చాలా మంది అభినందిస్తున్నారు కూడా. మా ఇంట్లోనే వేస్ట్ ఇప్పుడు బాటిల్స్ అవి అన్నీ కొనుక్కొని వస్తాను కదా, కూల్ డ్రింక్స్ అవి తెచ్చుకుంటాం కదా, అవి చెత్తబండోళ్ళు వేరుగా ఉంచమని చెప్పారు. చెప్తే దాన్ని మేము కలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చాం. బండి వచ్చిద్దమ్మా, వాళ్ళకి వేయండి, మీకు సరుకులు ఇస్తారు అని చెప్తే మేము తీసుకొని వచ్చామండి. గ్రామాల్లో చెత్త పేరుకుపోయి ప్రజా జీవనానికి సమస్యగా మారే ప్రమాదం ఉంది. అయితే వీటి నిర్వహణకు సంబంధించి గ్రామ పంచాయతీలకు సరైన ఆర్థిక వనరులేవీ లేవు. పైగా పట్టణాల్లో మాదిరి మౌలిక సదుపాయాలు ఉండవు. చాలా గ్రామాల్లో వ్యర్థాల సేకరణ, బదిలీ, ప్రాసెసింగ్ సౌకర్యాలు లేకపోవడంతో చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు లేదా కాల్చేస్తున్నారు. తద్వారా పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ మెరుగుపరిచే కార్యక్రమాలు చేపడుతున్నా అన్ని చోట్ల సమర్థంగా జరగటం లేదు. దీంతో స్వచ్ఛరథం ఆలోచన చెత్త సమస్యను పరిష్కరించేందుకు ఎంతో ఉపయోగపడుతోంది. స్వచ్ఛరథం పేరుతో ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా ప్లాస్టిక్ వస్తువులు, అట్టపెట్టెలు, ఇనుము, పేపర్లు, పుస్తకాలు, ప్లాస్టిక్, గాజు సీసాలు, స్టీల్, అల్యూమినియం, ఇతరత్రా వస్తువులు తీసుకుంటున్నారు. వాటికి బదులుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మొదట గుంటూరు గ్రామీణ ప్రాంతం లాలుపురంలో ప్రారంభించారు. తర్వాత మిగతా గ్రామాల్లోనూ స్వచ్ఛరథం ద్వారా పాత వస్తువులు సేకరిస్తూ బదులుగా సరుకులు అందిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్
కళ్యాణ్ ఆదేశాలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలవుతోంది. ప్లాస్టిక్ వస్తువులు కానీ, పనికిరానటువంటి వస్తువులు కానీ, ఇనుప వస్తువులు కానీ రోజులో వెంటనే రావు కాబట్టి 15 రోజులకు ఒకసారి కానీ 20 రోజులకు ఒకసారి కానీ ప్లాన్ చేస్తున్నాము. ప్రెజెంట్ అయితే 15 రోజులకు ఒకసారి అని పబ్లిసిటీ చేయటం జరిగింది. ప్రతి ఒక్క 15 రోజుల కంటే నెలకి 2 సార్లు ఒక గ్రామ పంచాయతీలో ఈ యొక్క వాహనం సంచరించడానికి ప్రస్తుతం ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. సగానికి సగం కదా, 200 మనవి అయితే వాళ్ళు ఒక వంతు ఇచ్చేవాళ్ళు ఉల్లిపాయలు వాళ్ళు. ఇప్పుడు వేస్ట్గా పడేసేవాళ్ళం అంత మంగళ. ఇప్పుడు బాగానే సరుకులు వస్తున్నాయిగా, ఇంక జాగ్రత్తగా పెట్టుకొని నెలకి టేస్తా ఉంటారు. అది ఇప్పుడే బాగుంది. ఘన వ్యర్థాల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా షెడ్డులు నిర్మించారు. చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్ట్ గా మార్చి రైతులకు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వైసీపీ హయాంలో ఈ ప్రక్రియ పక్కన పెట్టేశారు. తిరిగి కూటమి రాకతో తడి పొడి చెత్తతో పాటు నిరుపయోగమైన ప్లాస్టిక్ సేకరణ, నిర్వహణకు మెరుగైన కార్యాచరణ అవసరమని భావించారు. జగన్ హయాంలో రేషన్ పంపిణీకి వినియోగించిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. రేషన్ షాపుల నుంచి సరుకులు తీసుకునే విధానం ప్రారంభించడంతో వాహన యజమానులకు పని లేకుండా పోయింది. స్వచ్ఛ రథాల ద్వారా వారికి ఉపాధి కల్పించడంతో పాటు ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను సేకరించేందుకు వాహనాలు వినియోగిస్తున్నారు. వాహన డిజైన్లలో స్వల్ప మార్పులు చేసి చెత్త సేకరణ, సరుకుల పంపిణీకి అనువుగా తీర్చిదిద్దారు. నెలకు 25,000 రూపాయల చొప్పున వాహన యజమానికి చెల్లించి వ్యర్థాలు తరలించేలా చర్యలు తీసుకున్నారు. ప్రజల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలు బయట మార్కెట్లో విక్రయించి వాటికి సరిపడా నిత్యావసర వస్తువులు తెచ్చుకునే బాధ్యత పంచాయతీలు, ఎండియు ఆపరేటర్లపై ఉంచారు. స్వచ్ఛరథం ప్రాజెక్టుతో పంచాయతీలు, ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉండదు. 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలు దీనికోసం వాడుకోవచ్చు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ మేరకు అధికార యంత్రాంగానికి అనుమతి ఇచ్చారు. ఏడాదిలో 10 లక్షల రూపాయలలోపు నిధులు వినియోగించుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో దీన్ని విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా మేజర్ పంచాయతీలు, జిల్లా కేంద్రానికి సమీపంలోని పంచాయతీల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొదట జిల్లాకు గ్రామ పంచాయతీని ఎంపిక చేసుకుని స్వచ్ఛరథం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రెండో దశలో మండలానికో పంచాయతీ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు గుంటూరు జిల్లాలో పర్యటించి స్వచ్ఛ రథాలు పరిశీలిస్తున్నారు. తమ జిల్లాల్లోనూ ఈ కార్యక్రమ అమలుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. తడి చెత్త, పొడి చెత్త రెండు సపరేట్ చేయకుండా కలిపి ఇవ్వటం వలన కొంచెం స్మెల్ రావటము, దాన్ని సెగ్రిగేట్ చేయటం అనేది కష్టంగా ఉంటుంది. అట్లా కాకుండా ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రై వేస్ట్, అంటే మనకి ప్లాస్టిక్ కానివ్వండి, లేకుంటే ఇతర పాత సామాన్లు కానీ అన్నీ సపరేట్గా పెట్టుకున్నట్లయితే వాటిని కలెక్ట్ చేసుకుని వాటి నుంచి కొంత ప్రతిఫలంగా నిత్యావసర వస్తువులు, అంటే మనకి ఉల్లిపాయలు కానివ్వండి, లేకుంటే గోధుమ పిండి కానివ్వండి, లేకుంటే ఇంకా షాంపూ ప్యాకెట్స్ కానీ, సబ్బులు, ఇవన్నీ రకరకాల ఐటమ్స్ వాళ్ళకి ప్రతిఫలంగా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ పైలట్ ప్రాజెక్టుగా ముందుగా మన గుంటూరు జిల్లాలో గుంటూరు రూరల్ మండలంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ గ్రామాల్లో మనకి ఎక్కడ కూడా పొడి చెత్త విడిగా కనిపించే పరిస్థితి లేకుండా మొత్తం రీసైక్లింగ్కి వెళ్ళిపోతుంది. వెట్ వేస్ట్ వచ్చినట్లయితే అది కంపోస్టింగ్లకి, వర్మీ కంపోస్ట్ కిందకి వెళ్తుంది. అంటే ఇంటిలో నుంచి వచ్చేటువంటి చెత్త ఏదైనా కానీ అది ఒక ఆదాయ వనరుగా ఆ ఇంటి వాళ్ళకి, సేకరించే పంచాయతీకి ఒక ఆదాయ వనరుగా మారే కార్యక్రమం దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్ చిన్న ఉంటుంది ఇప్పుడు కూడా, ఏమైనా నాకు వస్తే నేను ఇస్తానన్నట్టుగా. మనం తడి చెత్త, పొడి చెత్త వేరు చేయమన్నా చాలా కష్టం అవుతుంది. బట్ ఈ వెహికల్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఏదైతే డ్రై వేస్ట్ ఉన్నదో సెగ్రిగేట్ చేసి ఇక్కడ ఇస్తే ఈ రథంలోనూ నాకు కావాల్సిన ఏదైనా నిత్యావసర వస్తువులే పెట్టారు. ఇక్కడ ఉల్లిపాయలు, రకరకాల సబ్బులు, సోప్స్, పేస్టులు అన్నీ ఆ వెయిట్ తగ్గట్టుగా రేట్ చార్ట్ పెట్టారు. దాని ప్రకారం వీళ్ళకి ఇస్తున్నారు. అద్భుతమైన ఐడియా అండి. స్టేట్ వైడ్ మాత్రం అది ఇంప్లిమెంట్ చేస్తే మన శానిటేషన్ 100% మనం చేయగలుగుతామండి. స్వచ్ఛరథం దగ్గర పాత వస్తువులకు బదులుగా వాటికి విలువ కట్టి నిత్యావసరాలు, సబ్బులు, కొబ్బరి నూనె, టీ, పౌడర్లు, పేస్ట్, టూత్ బ్రష్లు, పెన్నులు, పెన్సిళ్లు, ఉల్లిపాయలు, గోధుమ పిండి, వేరుశెనగ, మినప, కందిపప్పు తదితర నిత్యావసరాలిస్తున్నారు. కేజీ ప్లాస్టిక్ 20 రూపాయల చొప్పున లెక్కగట్టి సరుకులిస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని స్వచ్ఛరథం ఆపరేటర్లు తెలిపారు. కాగా పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఇటీవలే వెంగళాయపాలెం గ్రామానికొచ్చి పైలట్ ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13,000కు పైగా గ్రామ పంచాయతీలన్నింటిలో కూడా ఈ స్వచ్ఛదం ఆలోచనను తీసుకురావాలన్నటువంటి ఒక ప్రతిపాదన అయితే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉంది. అందుకు తగ్గటువంటి వనరులు సమకూర్చుకోవడం అంటే ఈ వాహనాలన్నీ కూడా ఆ విధంగా రూపురేఖలు మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరు దీన్ని నిర్వహించాలనే దానిపైన కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం ఇప్పుడు పైలట్ ప్రక్రియ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అయితే చాలా మంచి స్పందన లభిస్తుండడంతో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతమవుతున్నటువంటి ఒక ఆశాభావం అయితే రాష్ట్ర అధికార యంత్రాంగంలో వ్యక్తమవుతూ ఉంది. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.